హాయ్ అండి. మనం అనపకాయ పల్లి కర్రీ చేస్తున్నాను చూడండి. ఇది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. అయితే ఇదిగోండి పోపు అందరూ తీసుకుందాం. శనగపప్పు, మినపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలన్నీ పోపు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి ఆనియన్ కట్ చేసి వేపేసుకున్నాక నెక్స్ట్ ఆనపకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలు తరుక్కొని వేసి వేపియండి. ఇలాగ వేగనివ్వండి. వేగిన తర్వాత కొద్దిగా వేగుతున్నప్పుడు ఇది ఒక పక్కన మనం ఇప్పుడు పల్లి మసాలా తయారు చేసుకుని చూడండి, అది వేగనివ్వండి అలా మూత పెట్టి. ఇదిగోండి పల్లీలు, అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, 4 ఎండుమిర్చి అనమాట, ఒక 3 కాయలు కారానికి. ఇవన్నీ వేసి ఇలాగ మనం అది మసాలా తయారు చేయాలి. పల్లి మసాలా చిన్న ఆనపకాయ మగ్గిందండి, అందులో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలాగ వేయండి పచ్చివి. తర్వాత ఇవ్వండి పల్లి కారం. ఇంకా మనం ఇందులో కారం వేయండి, పసుపు ఒకటే వేస్తాము. ఉప్పు మీ టేస్ట్ని పెట్టి వేసుకోండి. అలాగే కారానికి మీ టేస్ట్ని పెట్టి ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఇగోండి చివరిసారి కొత్తిమీర వేసి ఇంక సర్వ్ చేసుకోవడమే. బాయ్ అండి.